లలితా సహస్రనామం ఎందుకు చదవాలి? లలితా సహస్రనామానికే ఎందుకంత ప్రాధాన్యత ఉంది? మిగతా విష్ణు సహస్రనామానికి, మిగతా సహస్రనామాలు కూడా అమ్మవారిని కొలవడమే కదా! మరి వాటికి కాకుండా లలితా సహస్రనామానికే మనకెందుకు ఇంత ప్రాధాన్యతని ఇస్తున్నారు? ప్రతి ఒక్కరు ఏది చేయాలన్నా, ఏ కష్టం వచ్చినా లలితా సహస్రనామం ఒక మండలం రోజులు చదవండి. మీ కష్టాలు తీరిపోతుంది. లలితా సహస్రనామంలో ఉండే ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క మంత్రంలాగా తీసుకొని చెయ్యండి. మీ కష్టాలు తీరిపోతుంది అంటారు. ఎందుకు లలితా సహస్రనామమే? ఇక్కడ నాకొక ప్రశ్న ఉందండి. మీరు సమాధానం చెప్పండి. నార్మల్‌గా మీరు మీ మనసులో ఏ సమాధానం వచ్చిందో అదే చెప్పండి. సృష్టికి మూలం ఎవరంటే మీరేమని జవాబిస్తారు? ఈ సృష్టికి మూలము ఎవరు అనంటే మీరేమని జవాబిస్తారు? అమ్మ, ఆదిశక్తి, శివుడు, జగన్మాత. ఇప్పుడు మీకు లలితా సహస్రనామాలు కొన్ని రోజులుగా నాతో పారాయణం చేస్తున్నారు కాబట్టి మీరు అమ్మవారు అని అంటున్నారు. ఒకవేళ ఒక 6 మంత్స్ బ్యాక్ అప్పుడు సృష్టికి మూలం అంటే సామాన్యమైన ప్రజలను ఎవరిని అడిగినా దేవుడు అని చెప్తారు. అవునా? ఎవరిని అడిగినా చిన్న పిల్లలను అడిగినా, పెద్దవాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా దేవుడు అని చెప్తారు. మరి ఆ దేవునికి కూడా ఒక మూలం అన్నది ఉండాలి కదా! మూలం ఉంటేనే కదా ఆ దేవుడైనా మనకు శక్తినిచ్చి మన ప్రాణాలను తీసుకొనొచ్చేది భూలోకంలోకి. అందుకే సృష్టి మాతృస్వరూపిణి. మాతృస్వరూపంగా ఉన్న లలితాదేవిని అని భావిస్తారు. ఆ అమ్మవారు మహిమను తలుచుకునేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామాలలో ఉన్న ఒక్కొక్క నామానిని భక్తి శ్రద్ధలతో జపం చేస్తూ ఉన్నా, పారాయణం చేస్తూ ఉన్నా అదే ఒక గొప్ప సాధనగా జరుగుతుంది. మీరు ఇవన్నీ చేసినా ప్రొద్దున లేసి ఇప్పుడు అందరినీ హలో అంటారు, హాయ్ అంటారు. వాటిలో ఏదన్నా ఫీల్ వస్తదా మీకు? ఏమన్నా వస్తాదా? అదే మనస్ఫూర్తిగా ఎవరినైనా కానీ ఓం శ్రీ మాత్రే నమః అని పలకరించారనుకోండి, మీకు మంచి జరుగుతుంది. అలాగే వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఇది కొంచెం పిచ్చిగా అనిపిస్తది వేరే వాళ్ళకి, చూసిన వాళ్ళకి. కనీసం బయటకి హాయ్ అంటూ మనసులో అయినా మీరు వాళ్ళని లలితా స్వరూపంగా, భగవంతుని స్వరూపంగా, అమ్మవారి స్వరూపంగా భావించి ఓం శ్రీ మాత్రే నమః అని మనసులో అనుకున్నారనుకోండి, ఆ వైబ్రేషన్స్‌తో ఎదుటున ఉన్న మనిషి మిమ్మల్ని తిట్టడానికి వచ్చినా కూడా తిట్టకుండా ప్రశాంతంగా ఉంటారు. మీకు చెప్పాల్సిన విషయాన్ని తిట్టే రూపంలో చెప్పాలనుకున్న మనిషి తిట్టకుండా శాంతంగా మీకు చెప్పేసి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతిరోజు ఓం శ్రీ లలితాదేవ్యై నమః లేదా ఓం శ్రీ శ్రీమాత్రే నమః పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అనుకుంటే కూడా ఇది ఒక పెద్ద తారక మంత్రంగా మీకు అమ్మవారే ప్రొటెక్టివ్‌గా, ప్రొటెక్షన్‌గా మీ ముందర నిలబడతారు. ఓకేనా? అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా పేర్కొంటారు. త్రిపుర సుందరి అంటే ముల్లోకాలలో అందంగా ఉండే అమ్మ అని అర్థం. కానీ త్రిపుర అనే మాటకు 3 కాలాలకు, 3 స్థితులకు, 3 శక్తులకు ప్రతీకగా కూడా పేర్కొంటారు. సౌత్ ఇండియా సైడ్ ఈ అమ్మవారి యొక్క ఆరాధన చాలా ఎక్కువగా చేస్తారు. నార్త్ ఇండియా సైడ్‌కి వెళ్లారనుకోండి, మీకు అమ్మవారిని దుర్గాదేవిగా పూజిస్తారు. అదే సౌత్ ఇండియా సైడు లలితాదేవిగా ఎక్కువగా ఆవిర్భావంలో ఉంది. లలితా సహస్రనామం ఆరంభంలోనే మనకొచ్చేది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామాలతో మనము లలితా సహస్రనామాన్ని ప్రారంభిస్తాం. ఈ 3 నామాలు కూడా సృష్టి, స్థితి, లయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆపై అమ్మవారి ఆ తరువాత వచ్చే నామాలలో అమ్మవారి యొక్క వర్ణన, చరిత్ర, ఆమె మహిమ ఎటువంటిది అని క్రమంగా ఒకటి 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 మెల్లగా చెప్పుకుంటూ వస్తారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అమ్మవారిని గురించి మనము చదువుతున్న పురాణం. మన కార్తీక పురాణం, ఇలా బ్రహ్మ పురాణం, మార్కండేయ పురాణం, ఇలా చాలా పురాణాలు ఉన్నాయి. లలితా సహస్రనామము అమ్మవారి గురించి చెప్తున్న పురాణము. అమ్మవారి గురించి మనము నేర్చుకుంటున్నది. ఒక్కొక్క నామం నుంచి మరొక నామం ఒక సూత్రం లాగా సాగిపోతూ ఉంటుంది. అలానే చాలా సహస్రనామాలలో ఇది కనిపిస్తూనే ఉంటుంది, కానీ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. కానీ ఈ లలితా సహస్రనామంలో తరువాత వచ్చే నామానికి ముందు ఉన్న నామానికి కనెక్షన్ అన్నది ఉంటుందన్నమాట. లలితా సహస్రనామాలలో మనకు బండాసుర వధ గురించి చాలా ప్రాముఖంగా కనిపిస్తూ ఉంటుంది. శివుని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో మన్మధుడు కాలి బూడిదైపోయిన కథ మీ అందరికీ తెలిసిందే కదా. తెలుసు కదా. ఆ భస్మం నుంచి వెలువడిన వాడే బండాసురుడు. బండాసురుడు కూడా రాక్షసుడని కూడా మీకు తెలుసు కదా. రాక్షసులు ఏం చేస్తారు మామూలుగా? బ్రహ్మకో శివునికో తపస్సు చేసి ఆ తపస్సు నుంచి వాళ్ళు దేవతలు కదా, దేవతలు ఎవరైనా వాళ్ళకి భక్తి చూపించి ఒక కోరిక కోరితే అది మంచిదైనా వాళ్ళు అనుకరిస్తారు, చెడ్డదైనా తదాస్తనే అంటారు. అలానే ఈయన కూడా తపస్సు చేసి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఆ భగవంతుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని తీసుకొని నేను ముల్లోకాలని ఏలాలి అనేసి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడనమాట. ముల్లోకాలని ఏలుతూ ముల్లోకాల పైన యుద్ధాన్ని ప్రకటించి ఆ బండాసురుడు అందరినీ వణికిస్తాడు. అలాంటప్పుడు అమ్మవారు చితగ్నికుండ సంభూత, చిత్ అగ్ని నుంచి బంగారు వర్ణంలో గల రూపంలో అమ్మవారు బయటకు వచ్చి ఆ భండాసురుడిని వధిస్తుంది. అలానే తండ్రి చనిపోయాడు అనేసి తనకున్న పిల్లలు కామ్గా ఉంటారా? ఇప్పుడు కూడా ఉంది కదా. తండ్రిని ఎవరైనా చంపేసినారు అంటే పిల్లలు ఆ పగని, ఆ కక్షని కంటిన్యూ చేస్తారు కదా. అది ఈ రోజు మొదలైంది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. అలా ఎప్పటి నుంచో ఉన్న దాన్ని బండాసురుని పుత్రులు 30 మంది మళ్ళీ అమ్మవారి పైన దండెత్తడానికి వస్తారు. చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు వచ్చినప్పుడు లలితాదేవి తల్లి చిన్నపిల్లలతో యుద్ధం చేస్తే ఏముంటది అనేసి తనలో ఉన్న శక్తిని చిన్న 8 ఏళ్ల బాలికల బాలా త్రిపుర సుందరీదేవిలాగా బయటకు పంపిస్తుంది. ఆవిడ ఆ బండాసురుల పుత్రులను వధిస్తూ ఉంటాది. మనకు లలితా సహస్రనామంలో ఉంది కదా, బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత అని ఒక లైన్ ఉంది కదా. ఇది ఆ ఆ వృత్తాంతానికి సంబంధించింది. అలా ప్రతి ఒక్క లైన్లోనూ ప్రతి ఒక్క అక్షరంలోనూ మనకిక్కడ అమ్మవారు కనిపిస్తూనే ఉంటారు. ఇలా లలితా సహస్రనామాన్ని చదవాలనుకున్న వారు ఎలా చదువుతారు? కొంతమంది ధ్యానం లాగా చదువుతారు. ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ ధ్యానంలో కూర్చుంటారు. లేదా కొంతమంది అంగన్యాస కరన్యాసాలు, పంచపూజ, ఉత్తర భాగం, లలితా సహస్రనామం, పూర్వపీఠిక మొత్తం పూర్తిగా చదివి అమ్మవారి పాదాలకు అది ఆ లలితా సహస్రనామ చదివిన శక్తిని సమర్పణ చేసి దాన్ని తీర్థంగా తీసుకుంటారు. ఇక హోమంగా చేస్తారు. సహస్రనామ అర్చనగాను, ప్రతిరోజు భక్తులు 3 పూటల పారాయణం గాను, మండలం రోజులలో 108 సార్లు పూర్తి చేస్తామని, 21 రోజులో 108 సార్లు పూర్తి చేస్తామని ఏదో ఒక విధంగా అమ్మవారి అనుగ్రహం దొరకాలని చేస్తారు. ఈ కాలంలో అనుగ్రహానికన్నా మన కోరిక తీరడానికి వాళ్ళని పూజలు చేస్తున్నాం. అలా చేయకండి. ఎప్పుడు మనకు ఒక సంకల్పం అంటే అమ్మవారి అనుగ్రహమే లేదా దర్శనము ప్రసాదించమని వేడుకొని నాతో నిత్యం నువ్వు నాకు తోడుగా ఉండు అని చెప్తూ మీరు అమ్మవారి సహస్రనామాలను చదివితే అప్పుడు అమ్మ మామూలుగా సంతోషించే దానికన్నా ఇంకా ఒక మెట్టు ఎక్కువ సంతోషించి నిత్యం మీకు సహాయం చేస్తూనే ఉంటుంది. ఓకేనా?
అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవీ దేవతలే ఈ లలితా సహస్రనామాలను పఠించేవారంట. ఆ నామాలను హయగ్రీవుడు అగస్త్యునికి బోధించగా వాటిని వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో పొందపరిచి లలితాదేవి ఈ నామాలకు వసిన్యాది వాగ్దేవతలచే స్తోత్రం కూడా చేయించారు అని చెప్తున్నారు. అమ్మవారి బీజాక్షరాలు, సృష్టి రహస్యాలు, అష్టసిద్ధులు, నవనిధులు, దశమహావిద్యలు ఇలా ఒక్కటి కాదండి, జ్ఞానానికి సంబంధించినవి ప్రతి ఒక్కటి ఇందులో నిక్షిప్తమై ఉంది. ఎంత చెప్పుకున్నా లలితా సహస్రనామాల గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇంకా వింటూనే ఉండాలి. ఒక్కొక్క నామాన్ని చెప్పడానికి ఒక రోజు కాదు కదా, ఒక సంవత్సరమైనా సరిపోదు. అంతటి శక్తి ఉంది ఒక్కొక్క నామానికి. అలాంటి లలితా సహస్రనామాలను మనం రోజు పఠిస్తున్నాము. అమ్మవారిని మనలోనే ఉంది అని భావిస్తున్నాము. మనతోనే ఆ తల్లి ఉంది కాబట్టే మనం ఈరోజు ఇక్కడ అందరూ లలితా సహస్రనామాలు చదవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా లలితా సహస్రనామాలను ఎందుకు చదువుతున్నాం, ఒక్కొక్క నామాని యొక్క విశిష్టత ఏంటి అని అర్థమైందా? అర్థమైందా? ఓకే. శ్రీమాత్రే నమః.